టీడీపీ జనసేనలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడులో తెలుగుదేశం పార్టీకి ఎంట్రీ లేదన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ వాటిని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానన్నారు. మరోవైపు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయో వారికే జనసేన అధినేత టికెట్లు ఇస్తున్నారన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. గెలవలేడు, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి. గతంలో కూడా చెప్పా, either you should kill me or you should kill my character. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు రాప్తాడులో గెలవలేరు. తెలుగుదేశం పార్టీకి రాప్తాడు నియోజకవర్గంలో ఎంట్రీ లేదు. నన్నైనా చంపాలి, నా క్యారెక్టర్నైనా చంపాలి. ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. కాబట్టి పదే పదే వ్యక్తిత్వ హననానికి, క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడతా ఉంది తెలుగుదేశం పార్టీ. వివిధ ఛానల్స్ ను, వివిధ పత్రికలను ఉపయోగిస్తా ఉంది, ఐటీడీపీని ఉపయోగిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమో 2000 కోట్లని మాట్లాడాడు. తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతిలో 500 కోట్లని మాట్లాడుతా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నా 500 కోట్ల ఆస్తిని రాప్తాడు ప్రజలకు పంచాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. నేను సంతకం పెట్టిన ఖాళీ స్టాంప్ పేపర్ ఇస్తాను, మీరు ఆస్తులు రాసుకోండి, మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్, సంతకాలు పెట్టండి. దయచేసి 4వ తేదీ మీరు వచ్చినప్పుడు రాప్తాడు సభ వేదిక మీదుగా 1,00,000 కుటుంబాలను పిలిపించండి, ఇంటింటికి 50,000 మీరు పంచండి రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి. నా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు మేలు చేసి, నా ఆస్తులన్నీ కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ ఎంత, 500, ఆ డబ్బును నా రాప్తాడు నియోజకవర్గంలోని 1,00,000 కుటుంబాలకు పంపిణీ చేసి నేను రాజకీయాల నుంచి వైదొలిగి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపో. ఇంకా ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇందాక మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పడినప్పుడు ఓ మాట, ప్యాకేజీ ఆలస్యమైతే ఓ మాట, ప్యాకేజీ పడకపోతే ఓ మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికైనా మేము పార్టీ పెట్టింది, మాకు సిగ్గు లేదా, మాకు రోషం లేదా అని ఊగిపోతా మాట్లాడిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పంపగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊగిపోతా మాట్లాడు, తొక్కేస్తా, నలిపేస్తా, తాట తీస్తా, పంచలు ఊడగొడతా, ఇంకా ఏందేందో చేస్తాననేసి. మొన్న ఈ మధ్య అన్నాడు ఆయన, నాకు 3 పిల్లలు అంటా ఉన్నారు, 4వ పిల్లం జగన్ అని. నువ్వేమన్నా గేనా పవన్ కళ్యాణ్? మరి చూపించుకోవచ్చు కదా. ఇలాగా అసలు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, చేగువేరా పేరు చెప్పుకునేవాడినిగా, భగత్ సింగ్ పేరు చెప్పుకునేవాళ్ళు, ఎంతో మంది దేశభక్తుల పేర్లు చెప్పుకుంటావు. నీకు కనీసము ఒక పరిజ్ఞానం ఉందా, ఒక విజన్ ఉందా, ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి రాకూడదు, చంద్రబాబు నాయుడు గెలవాలి, దానికి మీ కాపు